యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ నిద్ర ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే మనకి మన ప్రభువుని గురించి యోహాను సువార్తికుడు పరిచయం చేస్తున్నాడు. పరిచయంలో ఈ మొదటి వచనంలో మనకి 3 విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. మొదటి విషయం ఏంటంటే, మొదటి తలంపు ఆదియందు వాక్యం ఉండెను. మనం ఆదికాండ 1వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాటతో సృష్టి ప్రారంభమైంది. ఆరంభం అనేటువంటిది దేవుని మాటతోనే ప్రారంభమైంది. అంతం అనేటువంటిది దేవుని మాటతోనే ముగుస్తుంది. ఆదియందు ఉన్నటువంటి వాక్యం మరి మనకి ఎంత దగ్గరగా, ఒకప్పుడు అందనంత దూరంలో మూడో ఆకాశం మహాకాశంలో మహోన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు, ఆయన మరి ఈనాడు దైవ కుమారుడుగా మరి ఆదియందు ఉన్నటువంటి ఆ వాక్యం మనకెంత దగ్గరగా వచ్చిందో అనేటువంటిది మనం గ్రహించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. అందుకని యోహాను సువార్తికుడు ఆదియందు వాక్యం ఉండెను అని అంటున్నాడు. ఆదియందు ఉన్నటువంటి, ఆరంభంలో ఉన్నటువంటి, అంతం వరకు ఉండేటువంటిది, ఈ పిరుడంతట్లో కూడా ఆది నుంచి అంతం వరకు మధ్య ఉన్నటువంటిది వాక్యం. ఈ ఆరంభమైనటువంటి దేవుని యొక్క మాట. రెండవ తలంపు అక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఒకప్పుడు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం అంటే సత్యం ఎరగనటువంటి, సత్యం ఏంటో తెలియనటువంటి పరిస్థితులు, అసత్యంలో అపోహల మధ్య మరి జీవించుతున్నటువంటి జీవిత విధానాలు, అలాంటి స్థితిలో అంటే జ్ఞానం లేనటువంటి స్థితి, అజ్ఞానంలో, మూఢనమ్మకాల్లో, మూఢమైనటువంటి ఆచారంలో ఉన్నటువంటి జీవితాలకి మరి ఆద్యందు ఉన్నటువంటి వాక్యం దేవుని యొద్ద నుండి మరి మనకి అందించబడింది. మూడవ తలంపు అక్కడ వాక్యమే దేవుడై ఉండినటువంటి మాట. వాక్యమే శరీరధారిగా ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు 6000 మానవ చరిత్ర జీవితంలో అజ్ఞానాన్ని, అంధకారాన్ని తీసివేయటానికి, అపోహలు తీసివేయటానికి, లేకపోతే ఇంకా అజ్ఞాన స్థితిలోనే మూఢనమ్మకాలు, పితృపరం అనేటువంటి వ్యర్థమైనటువంటి ఆచార ప్రవర్తన నుంచి మన ప్రభు మనల్ని విడిపించడానికి తండ్రి అనేటువంటి దేవుడు కుమారుని క్రీస్తును, వాక్యం అనేటువంటి క్రీస్తును శరీరధారిగా ఈ భూమి మీదకి మనందరి కొరకు పంపించారు. ఈ వాక్యాన్ని 2000 సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటున్నాం. కానీ పరిపూర్ణంగా ఆధారపడేటువంటి వారుగా ఉన్నామో లేదనేటువంటి వ్యక్తిగత ప్రశ్న. కానీ వాక్యానుకున్నటువంటి శక్తి అతీతమైనటువంటిది. ఏ ఇంటిలో దేవుని యొక్క వాక్యం నిత్యం ధ్యానం చేయబడుతుందో, ఏ వ్యక్తి అయితే అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాడో ఆ వ్యక్తి జీవితం వెలిగించబడింది. అన్ని పరిస్థితుల నుంచి బలపరచబడతారు, స్థిరపరచబడతారు. అద్భుతమైనటువంటి కార్యాలు. ఇంకొకటి, దేవుని వాక్యానుకున్నటువంటి శక్తి ఎలాంటిదంటే, దేవుని వాక్యం పెద్దగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు పెద్దగా చదవాలి. అలా దేవుని వాక్యం పెద్దగా చదవటం వల్ల కూడా దురాత్మ సంబంధమైనటువంటి శక్తులు కూడా పారిపోతాయి. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం గనపరుస్తున్నాం. వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం గట్టిగా ప్రచురపరుస్తున్నప్పుడు అద్భుతం అనేటువంటివి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూస్తాం. మరొకటిది, వాక్యం మనం గట్టిగా చదవటం ద్వారా మన మనస్సులో, మన హృదయంలో ఆ వాక్యం స్థిరపరచబడింది, ఆ వాక్యం నిలిచిపోయింది. కాబట్టి అందుకనే యోహాను సువార్తికుడు తొలి ఆరంభ అధ్యాయంలోనే ఈ మాట జ్ఞాపకం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండి, వాక్యమే దేవుడై ఉండినటువంటిది
మన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి వాక్యమే దేవుడైనటువంటి ఆ వాక్యానికి విలువిస్తే దేవుడికి ఇచ్చినట్లే. మన వాక్యమైనటువంటి దేవుణ్ణి అనుదినం పట్టిస్తే దేవుణ్ణి స్మరించినట్టే. వాక్యమైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో భద్రపరుచుకుంటే మన దేవుణ్ణి మన హృదయంలో మన జీవితంలో భద్రపరుచుకున్నట్లే. కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, చిన్న స్వపరీక్ష. వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నామా, అశ్రద్ధ కలిగి ఉన్నామా? వాక్యానికి సమయం ఇవ్వగలుగుతున్నామా, లేకపోతే అన్నిటికీ సమయం ఇచ్చే వాక్యానికి సమయం ఇవ్వలేకపోతుంటాం. అన్నిటికీ శ్రద్ధ కలిగి ఉంటాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధ లేనటువంటి వాళ్ళగా నిర్లక్ష్యం అనేటువంటిది ఉంటూ ఉంటే ఏమి క్షేమం? వాక్యం అనేటువంటి దేవుడిని చెప్పుకుంటున్నాం 2000 సంవత్సరాల నుంచి. మరి ఆ వాక్యాన్ని శరీరధారిగా మన ప్రభువు మరి మనల్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా గ్రహించినటువంటి స్థితిలో ఉండటం ఎంత ఆధ్యాత్మిక అంధత్వం అనేటువంటిది మన వ్యక్తిగతంగా చిన్న స్వపరీక్ష వేసుకోవాలి. ఇటు రీతిలో వాక్యానికి విలువిచ్చి వాక్యం మీద ఆధారపడి వాక్యం మీద కట్టబడేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు మరి మనల్ని ప్రత్యేకమైన రీతిలో పురికొల్పుతూ బలపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, శరీరధారి అయినటువంటి వాక్యం మొదట ఎవరి యొద్దకు వచ్చింది? శరీరధారి అయినటువంటి వాక్యమైనటువంటి ప్రభు మొదట ఎవరి దగ్గరకు రావటం జరిగింది? ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఒక మాటలను క్షణం కృప చూపుతున్న దయగలను తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. ప్రభువా, వాక్యమైనటువంటి తండ్రి మీకు వందనాలు. వాక్యమైనటువంటి మిమ్మల్ని మేము తెలుసుకున్నాం కాబట్టి, గ్రహించాం కాబట్టి నాయన, అజ్ఞానం నుంచి అంధకారం నుంచి అయా మరి మమ్మల్ని విడిపించారు, విమోచించారు. అయా అద్భుతమైనటువంటి మార్పును మాదిరిని ప్రభా మాకు మీరు వాక్యం ద్వారా మాకు కనపరుచున్న విధానం బట్టి మీకు వందనాలు. చీకటి శక్తుల మించి జయాన్ని ఇస్తున్నా ప్రభా, అంధకార క్రియల నుంచి విడిపిస్తున్నా తండ్రి. అయా ఆధ్యాత్మికంగా భౌతికంగా నా తండ్రి ఈ మార్పును ప్రభా కేవలం మీ వాక్యం ద్వారానే మేము కలిగి ఉన్నాం. మా జీవితాలు వెలిగించబట్టినా ప్రభా, మా కుటుంబాలు బిడ్డలు ప్రభా అయా వెలుగు సంబంధంగా జీవించడానికి నా తండ్రి మీ వాక్యం మాకెంతో ఆధ్యాత్మికంగా దోహదపడింది. మా బ్రతుకులకు నాయనది ఎంతో మేలుకరంగా నా ప్రభా మార్చటంలో, మాదిరికరంగా జీవించటంలో మీ వాక్య ప్రమేయాన్ని బట్టి నాయన సహాయాన్ని బట్టి మాకెంతో మేలుకరంగా చేసిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఆదిలో ఉన్నటువంటి వాక్యం నాయన అయ్యా మా చేతికి అందించినటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యాన్ని పెడచెవి పెట్టకుండా, నిర్లక్ష్యపరచకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ నిద్రాహం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా నాయన భక్తులు ఏ రీతిగా అనుదినం నాయన ఆధ్యాత్మికంగా వాక్యం ధ్యానించినట్లుగా అటు అనుభవంలోనికి అటు అభ్యాసంలోనికి మేమందరం కూడా స్థిరపరచబట్టడానికి ఆసక్తి కలిగి ఉండటానికి బలపరచండి. నిర్లక్ష్య స్వభావం, నిర్లక్ష్యత ఉంటే నాయన వాక్యానికి విలువ ఇవ్వని వారుగా, వాక్యాన్ని గ్రహించినటువంటి వారుగా, గుర్తించిన వారికి ఉంటే క్షమించండి. ఇప్పటికైనా పరిపూర్ణంగా ఇరికి సాగు కృపద ఇచ్చాం. ఇది నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు నడిపించి సహాయించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.